నమస్తే, వెల్కమ్ టు లియో. బెట్టింగ్ యాప్స్పై ప్రమోషన్స్ చేస్తూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, లక్షల్లో సంపాదించుకుంటున్నారు. అయితే వీళ్ళ దగ్గర ఉండే డెమో లాగిన్స్ వల్ల వాళ్ళకు వచ్చే ఆదాయం ఇంత అంటే డైరెక్ట్గా ఆ యొక్క కంపెనీతో రిలేషన్స్ పెట్టుకొని జస్ట్ డెమో లాగిన్స్తోని వాళ్ళు వేస్తున్న 1000 రూపాయలకి 10,000 వస్తున్నట్టు, 10,000 వేస్తే 10 లక్షలు వస్తున్నట్టుగా చూపిస్తూ మిగతా అమాయక ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ ఆత్మహత్యల దాకా తీసుకెళ్ళిపోతున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వీళ్ళు చేస్తున్నటువంటి ఒక బెట్టింగ్ యాప్స్పై జరుగుతున్నటువంటి మరణాలు కావచ్చు, ఇవన్నీ కూడా పెరుగుతూ పోతున్నాయని చెప్పుకోవాలి. ఇప్పుడు రాబోతున్నటువంటి ఒక మార్చ్ 22వ తారీఖు ఐపీఎల్ మొదలు కాకముందే చాలా చిన్న మ్యాచ్లు, మహిళా క్రికెట్ కావచ్చు, మహిళా ఫుట్బాల్ కావచ్చు, ఇట్లాంటి అన్నిటి మీద కూడా బెట్టింగ్కి ఏది అనర్హం కాదు అన్నట్టుగా బెట్టింగ్ వేస్తుంటారు. అయితే మొత్తానికి సినీ సెలబ్రిటీలు కావచ్చు, వీళ్ళందరి గురించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారు ఏం చెప్తారో చూద్దాం. సార్ నమస్తే. నమస్తే. సోషల్ మీడియాకి సంబంధించి యూట్యూబర్స్ కావచ్చు, లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, కొంతమంది సినీ ఆర్టిస్టులు కావచ్చు, మనం ప్రస్తుతం చెప్పుకుంటే రీతు చౌదరి మనం కూడా చూసాం. తను కూడా బెట్టింగ్ సంబంధించినట్టు యాప్లు ఎట్లా ప్రమోట్ చేస్తుందో, అదేవిధంగా చూస్తుంటే సురేఖ వాణి వాళ్ళ కూతురు ఎవరైతే తను కావచ్చు, ఇంకా మిగతా చూస్తే వైసీపీ అధికార ప్రతినిధి అని చెప్పుకునేటువంటి ఒక యాంకర్ శ్యామల, ఈవిడ కూడా ఏదో ఒక బెట్టింగ్ యాప్ సంబంధించి పేరు చెప్పుకొని ఖచ్చితంగా దీంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను, పలానా నెంబర్కి ఫోన్ చేయండి, మనకు చాలా సమస్యలు ఉన్నాయి కదా అంటే ఏదో ఒక పేదవాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టుగా దాన్ని వివరిస్తూ మాట్లాడినటువంటి యొక్క యాంకర్ శ్యామల మాత్రం ఇప్పుడు పంజాగుట్ట పిఎస్లో 11 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ స్టార్టింగ్లోనే ఒక యాప్ ప్రముఖ క్రికెటర్లే దానికి ప్రమోటర్లుగా ఉండి చేశారు అప్పట్లో. కాకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో దాని మీద నిషేధం ఉంది కాబట్టి కొంతవరకు కంట్రోల్ అయింది. ఈ మధ్యకాలంలో ఇన్ఫ్లుయెన్సర్స్ బాగా పెరిగిపోవటం, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటంతో వీళ్ళు ఏంటంటే నిర్వాహకుల దృష్టి అంతా వీళ్ళ మీద పడింది. పట్టమే వీళ్ళు ఎక్కువ డబ్బులు వస్తున్నాయని చెప్పి ఆశపడటంతో వీళ్ళు దీంట్లో దిగటం అనేది జరిగింది. ఇప్పుడు ఏమవుతుందంటే లక్షలు వస్తున్నాయంటే ఏముందండి, ఆటోమేటిక్గా వచ్చేస్తారు. గతంలోనే లాటరీ టికెట్లు, ఇప్పుడు మన స్టేట్లో లాటరీ టికెట్లు కూడా నిషేధమే. ఇప్పుడు కొన్ని కేరళలో ఎక్కువగా లాటరీ టికెట్ల మీద డిపెండ్ అవుతూ ఉంటారు. కేరళ బంపర్ లాటరీ అంటూ కూడా ఇప్పుడు కూడా కొన్ని ప్రమోషన్స్ ఉన్నాయి. విధంగా చెప్పాలంటే ఇల్లు గొల చేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా. అంటే సెలబ్రిటీలనే టార్గెట్, సెలబ్రిటీలు దీంట్లో దిగుతున్నారు. ఇప్పుడు విష్ణుప్రియ అనే పేరు బయటకు వచ్చింది, లోకల్ బాయ్ నాని పేరు బయటకు వచ్చింది, ఇప్పుడు హర్ష సాయి అనే పేరు ఎప్పటి నుంచో వినిపిస్తుంది. అలాగే నా అన్వేషణ అతను కూడా అది ఏమన్నాయంటే, నేను ఇటు దూరం, నన్ను చాలామంది అడిగారు కానీ అంటూ అతను కొంతమంది ముందే మేలుకున్నాడు. అతను ఇటు దూరంగా ఉంటే మంచిదని అతను దీనికి వ్యతిరేకంగా కూడా చెప్తూ వచ్చాడు. దీనికి అట్లా పాల్పడవద్దు అంటూ కూడా అతను మెసేజ్ కూడా ఇచ్చాడు. అదే మనం చూసుకుంటే కొంతమందికి వాళ్ళకు ఉన్నటువంటి ఫాలోవర్స్ కావచ్చు, లేదా సబ్స్క్రైబర్స్ కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు, వాళ్ళ ఛానల్ స్టామినా కానీ కెపాసిటీ చూసి వాళ్ళకి ఇంత మొత్తం ఇస్తానని చెప్పేసి నెలకు మాట్లాడుకోవడం కావచ్చు, దానిపైనే వీళ్ళు చేస్తూ ఉన్నటువంటి ఒక వీడియోస్ పైన వస్తున్నటువంటి ఒక ప్రమోషన్ యాడ్స్ కావచ్చు, వీళ్ళ ద్వారా ఏదైతే అమాయకమైనటువంటి ఒక విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు పూర్తిగా చెడిపోయిందనే చెప్పుకోవాలి. అదిగా గత ప్రభుత్వం 2019 నుంచి 24 దాకా వైసీపీ హయాంలో ఉన్నప్పుడు ఏదైతే నేరుగా వాళ్ళ అకౌంట్కి డబ్బులు కొడుతున్నా అని చెప్పేసి అన్నప్పుడు ఆఖరికి పిల్లల స్కూల్ ఫీజులు కావచ్చు, కనీసం ఇంట్లో పిల్లల్ని చూసుకోకుండా కూడా గేమింగ్ యాప్లు కావచ్చు, లేదంటే ఈ యొక్క బెట్టింగ్ వీటికి సంబంధించి చూసుకుంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళే చాలామంది ఎక్కువ కనిపిస్తున్నారు. మనం చూసుకుంటే పులివెందులకు సంబంధించినటువంటి కుర్రోడు ఒక అతను ఉన్నాడు, రొట్టెగాడు అన్నట్టుగా, వాడికి సంబంధించిన వాడు కూడా చాలా డబ్బులు కట్టలు ముందేసుకొని ఇది చేయండి. అయితే మొత్తానికి ఒక ఏమంటారు పొలిటికల్ పార్టీ కూడా, అదిగాక దీనికి సంబంధించి ఏదైతే యాంకర్ శ్యామల లాంటి సెలబ్రిటీలు కూడా వీళ్ళందరూ కూడా దీన్ని ప్రమోట్ చేయడాన్ని ఎలా చూస్తారంటారు? పొలిటికల్ పార్టీలో ఉంటూ ఓ పక్క యాక్టింగ్ చేస్తూ వీళ్ళందరినీ ఎలా చూడాలంటారు? అంటే చెడుని ప్రచారం చేయకూడదు. ఫస్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఒక మార్కెట్, ఒక వస్తువు కొనాలనుకోండి, అమ్మాలనుకునేవాడు కూడా కొనాలనుకునేవాడు ఒక మార్కెట్కి వెళ్ళి ఇప్పుడు సంతలో కొనుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు ఏమైందంటే ఆ మార్కెట్లో అవన్నీ పోయి డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసింది. డిజిటల్ మార్కెటింగ్ జనం అంతా డిజిటల్ దాంట్లో ఉంటున్నారు. వాళ్ళని క్యాప్చర్ చేయాలంటే ఆ డిజిటల్ మార్కెటింగ్ అనే పందాలోనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని మన దాంట్లోకి వెళ్తే ఈజీగా మనం వ్యాపారం చేసుకోవచ్చు అనేది ప్రధానంగా ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం అక్కడ మారిపోయింది. పైగా సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది. లేదా చతుర్ముఖ పారాయణం
అది కూడా దానికి యాప్లోనే. అటు పక్క అసలు ఎవరు ఆడుతున్నారో ఎవరు ఈ పక్క ఉంటారో తెలియదు, అది ఫేక్ అని కూడా తెలియదు, జెన్యున్గా జరుగుతుంది అనుకుంటుంటారు. ఇప్పుడు చెస్ గేమ్ మనం ఆడుకోవచ్చు, చదరంగం ఆడుకుంటూ ఉంటాం సాధారణంగా, అది పాజిటివ్గా తీసుకుని మనకి మెదడుకు మేతలాగా మనం చేసుకుని ఒక్కడే కూర్చుని కూడా ఆడుకుంటవచ్చు అది. కానీ కొన్ని గేమ్స్ అలా కాకుండా అది ఒక జోదాన్ని ప్రమోట్ చేసేలాగా మారిపోవటం అనేది జరుగుతుంది. ఇప్పుడు లాటరీ టికెట్లు కానీ లేకపోతే ఈ బెట్టింగ్ యాప్స్ కానీ, ఎందుకంటే ఇప్పుడు గేమ్స్ క్రికెట్ గేమ్స్ వచ్చినప్పుడు కూడా ఈ యాప్లో వాళ్ళందరూ ముందుకు వచ్చేస్తున్నారు. ఇవి దాంట్లో జెన్యున్గా వాడు పెట్టింది అసలు అట్లా ఉంటుందా అంటే తెలియదు మనకి, ఎట్లా చీటింగ్ జరుగుతుందో తెలియదు. కానీ చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఒక పక్క వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉంటూనే వీటికి అట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళకంతా తెలుసు సాఫ్ట్వేర్లో ఏం జరుగుతుందో అంతా తెలుసు, కానీ వాళ్ళు కూడా మోసపోతున్నారు. డబ్బులు ఎక్కువ ఎవరి దగ్గర ఉంటున్నాయి అనేది చూసుకుంటున్నారు వాళ్ళు. ఇంకా మనం ఈజీగా సంపాదన, ఈజీ మనీ ప్రాసెస్ దీనికి అంత కారణం. ఎప్పుడు ఈజీగా మనం డబ్బు సంపాదించాలని అనుకుంటామో అప్పుడు మనం తప్పులో కాలేస్తాం. అయితే చాలామంది సినిమా సెలబ్రిటీలు కావచ్చు, లేదా సినిమాలో ఉండే జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, వీళ్ళు కూడా వాళ్ళకు వచ్చేటువంటి అంటే ఒక్కొక్కసారి ఒక సినిమా కానీ లేకపోతే ఇంకేదైనా హిట్ అయినప్పుడు పొలోమని డబ్బులు వచ్చినటువంటి అన్నీ కూడా ఎక్కడ పెట్టాలో తెలియక, ఏం చేయాలో తెలియక ఇలాంటి బెట్టింగ్ యాప్ల్లో పెట్టి అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ వస్తున్నాం. అయినా సరే ఇంకా ఎందుకు ఇలాంటి యాంకర్ శ్యామల లాంటి వాళ్ళు కావచ్చు, లేదా రీతు చౌదరి లాంటి వాళ్ళు కావచ్చు, లేదా ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎందుకని. కాకపోతే ఇంకో విషయం ఏంటంటే కొంతమంది ఇప్పటికే బయటకు వచ్చి క్షమాపణ చెప్పడం కానీ మేకపైన చేయడం కానీ చేయమని చెప్పేశారు. కానీ యాంకర్ శ్యామల ఇప్పటికీ కూడా బయటకు వచ్చి క్షమాపణ చెప్పడం లేదు. సో ఈసారి జరగబోయే ఏదైనా సరే బలవన్ మరణాలు ఏదైతే బెట్టింగ్ వల్ల జరిగితే దానికి ఖచ్చితంగా కారణం యాంకర్ శ్యామల అని చెప్పుకోవచ్చు అంటారా? అసలు ఏది జరిగినా ఈ ప్రమోట్ చేసేవాళ్ళు ఉంటారా వాళ్ళని టార్గెట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి వాళ్ళు చేసే తప్పుల్ని దానివల్లే కదా పక్కదారి పడుతున్నారు. పలానా వాళ్ళు దీంట్లో ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి మనకు ధైర్యం వచ్చి వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు యాంకర్ శ్యామల కావచ్చు లేకపోతే హర్ష సాయి కావచ్చు, దాన్ని కవర్ చేసుకుంటూ అతను కూడా వీడియోలు చేస్తాడు. హర్ష సాయి కూడా వీడియోలు చేస్తున్నాడు. అలాగే లోకల్ బాయ్ నాని లాంటి వాళ్ళు కూడా చేస్తున్నారు. మీకు తప్పు చేయమంటూ ఉంటారు. ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైనా సరే ఎంత కంట్రోల్ చేద్దాం అనుకున్నా కానీ ఏదో ఒక విధంగా ఇది పక్కదారులు పడుతూనే ఉంటుంది. గవర్నమెంట్ పరంగా పోలీస్ చట్టాల పరంగా బలంగా ఉండి ఇప్పుడు ఒక ఉద్యమంలాగా ఒక టైం వచ్చినప్పుడు జరుగుతుంది ఇది. ఆ తర్వాత మళ్ళీ ఇది సద్దుమణంగానే మళ్ళీ పెట్టలేకపోతుంటారు. అలా జరగకుండా చూడాలి ఫస్ట్. అయితే గతంలో మనం చూసుకుంటే సినిమా రేట్లు పెంచుకునే విషయంలో కావచ్చు, లేదా వీళ్ళకి సంబంధించి బెనిఫిట్ షోస్ చేసుకోవడంలో కావచ్చు, వెళ్ళి ప్రొడ్యూసర్లు కానీ లేదా డైరెక్టర్లు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారిని అడిగితే ఆయన కూడా ఏమన్నారంటే సరే మీ వల్ల మాకేం లాభం ఉంటుంది, సో మాకు సంబంధించిన యాడ్లు మీరు కొన్ని తీయండి అన్నప్పుడు ఏదైతే పొగాకు కావచ్చు మద్యం కావచ్చు వీటిపైన వాళ్ళు యాడ్లు తీశారు. అదేవిధంగా సినిమాకి సంబంధించి కూడా మెయిన్గా ప్రముఖ సినీ తారలైన వాళ్ళందరూ కూడా బెట్టింగ్ యాడ్స్ ప్రమోట్ చేయకండి అని చేస్తే ఎలా ఉంటుంది అంటారు? అట్లా చేయొచ్చు. ఎందుకంటే నైతికంగా పెద్ద పెద్ద ప్రముఖుల హీరోలు కానీ వాళ్ళు చెప్తే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఏంటంటే వాళ్ళతో అట్లా చేయించేలాగా ఏర్పాటు చేసుకుంటే బాగానే ఉంటుంది. కానీ ఇది అమల్లోకి అనేది సాధ్యం కాదు. ఏదో ఒకళ్ళు ఇద్దరు స్పందిస్తూ ఉంటారు, ఆ తర్వాత మళ్ళీ ఎవరు ముందుకు వచ్చే కార్యక్రమాలు ఏమి ఉండవు. జనమే ఎవరికి వాళ్ళు దీని ద్వారా ఇంత మోసం జరుగుతుంది. ఇప్పుడు క్యాన్సర్ సంబంధించిన సినిమాల్లో ఇంకా తినొద్దని చెప్పి సినిమాలకు ముందే వేస్తున్నారు. చివరికి వచ్చేసరికి ఎవరైనా మానుతున్నారా మళ్ళీ? అలాగే సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పి సిగరెట్ బాక్స్ మీద ఉంటుంది, కానీ వాళ్ళే అమ్ముతున్నారు. ఇట్లా ఏమవుతుందంటే ఒక చెడు ఒక మంచి ప్యారలల్గా ట్రావెల్ అవుతున్నాయి. అక్కడే దాన్ని కంట్రోల్ చేయడం అనేది అక్కడే ఇబ్బంది అవుతుంది. సో చూద్దాం సార్, మొత్తానికి సినిమా వాళ్ళు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేదా యూట్యూబర్స్ కావచ్చు, వీలైనంత వరకు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో బయటకు వచ్చి క్షమాపణ చెప్పి జరుగుతున్న తతంగం మొత్తం కూడా ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో వాళ్ళంతా చూపించాలి. ఎందుకంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ చెప్పినట్టుగా వాళ్ళకు ఉన్నటువంటి ఒక డెమో లాగిన్ ఏదైతే ఉందో దాంట్లో మాత్రమే డబ్బులు వస్తాయి, కానీ మిగతా 1,00,000 ఫోన్లలో డబ్బులు రావు. సో ఒక్కొక్క ఫోన్ నుంచి 100 రూపాయలు వేసుకున్నా సరే 100 లక్షలు, సో 1 కోటి రూపాయలు. సో కాబట్టి ఖచ్చితంగా దీన్ని గమనించాలని చెప్పి అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.